బాబీ గారినే చేయడం అలాగా అంటే చిరంజీవి గారి సినిమా బాబీ గారితో చేద్దామని. ఇది త్వరలో అండి మన చంద్రబాబు గారిని పవన్ గారిని కలవబోతున్నారు ప్రొడ్యూసర్స్ అనేది ఒకటి టాపిక్ నడుస్తుంది. అది ఉందండి షెడ్యూల్ అయింది. నాకైతే ఎవరు చెప్తారు. నేను చాలా డబ్బులు పెట్టి ఇక్కడ ఇల్లు కట్టుకున్నానండి. నేను ఏపీకి వెళ్ళి ఏం చేస్తాను? సార్ ఇండస్ట్రీ సైడ్ కి ఎప్పుడు మా సపోర్ట్ ఉంటుంది అని చెప్పడానికి సార్ కళ్యాణ్ గారు పవర్ లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ మీటింగ్ పిలిచినప్పుడు అందరికి చెప్పారు, ఇండస్ట్రీకి నా సైడ్ నుంచి మన ఏపీ గవర్నమెంట్ సైడ్ నుంచి ఫుల్ సపోర్ట్ ఉంటుంది అని సార్ రిప్రజెంట్ చేసి మాకు చెప్పేశారు. సో అప్పటి నుంచి మీరు చూస్తున్నారు కదా, అప్పటి నుంచి రిలీజ్ అయిన సినిమా అన్నిటికీ గవర్నమెంట్ సైడ్ నుంచి సపోర్ట్ ఎలా ఉంటుందో, సో ఆ సపోర్ట్ అలానే ఉంటుంది ఎప్పుడు అని ఆంధ్రాలో. అంటే యాక్చువల్లీ 3 ఈవెంట్స్ ప్లాన్ చేశాము. ఒకటి ఫస్ట్ Jan 2 ట్రైలర్ అనుకుంటున్నాం హైదరాబాద్ లో. Jan 4 యుఎస్ టైమింగ్స్ లో యుఎస్ లో ఇవి ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసి అక్కడ ఒక సాంగ్ లాంచ్ చేద్దామని. తర్వాత Jan 8 ఆంధ్రాలో ప్రీ రిలీజ్ ఈవెంట్. అంటే ఆంధ్రాలో అంటే మోస్ట్లీ విజయవాడ కానీ మంగళగిరి కానీ. సంక్రాంతి సినిమాలకి పెయిడ్ ప్రీమియర్స్ అవసరం. చెప్పాను కదా లాస్ట్ టైం మనమే చాలా సార్లు డిస్కస్ చేసుకున్నాం. 4 o'clock నుంచి ఎఫ్టీసీ చైర్మన్ గారు అమెరికాలో ఉన్నారు. ఆయన దిగిన తర్వాత ముందు ఆయన సినిమా ఉంది, ఆయన ఏం తేలుస్తారో తర్వాత సినిమా. అదే సార్ ఇప్పుడు మీకు చెప్పిందే నేను వింటాను కదా, నేను కొత్తగా నాకేం చెప్పరు కదా సపరేట్ గా. సీఎం గారు చెప్పేశారు ఓకే, ఇప్పుడు ఎఫ్టీసీ చైర్మన్ గారి సినిమా నాకంటే ముందు ఉంది, ఆయన ఏం తేలుస్తారో మాది అదే కదా. మ్యామ్ అదే అంటున్నాను కదా మ్యామ్, దిల్ రాజు గారు హైదరాబాద్ వచ్చిన తర్వాత ఒకసారి అందరం కలిసి డిసైడ్ చేసి దెన్ ఎలా విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ అనేది చూడాలి. ఇంకా నా కాంబినేషన్ కాదు, నేను ఆయనతో పని చేయాలన్నది ఎప్పటి నుంచో నేను వెయిట్ చేస్తున్నా. నాతో కాంబినేషన్ ఏంటి, నేను హీరోయిన్ ఏంటి కానీ నేను ఎప్పటి నుంచో ఆయనతో పని ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి ఇప్పుడు బాలకృష్ణ గారితో పనిచేయాలని అందరికి ఉంటుంది కదా, చాలా ఎక్కువ ఉన్నింది. సో నేను అదైతే నేను ప్రౌడ్ గా చాలా చెప్పుకోగలిగింది ఏంటంటే, ఇప్పుడు నేను సినిమాలు చూడటం మొదలుపెట్టిన లాస్ట్ 25-30 years నుంచి కూడా బాలకృష్ణ గారిని నేను చూపించినట్టుగా ఎవరు చూపించలేదు. అంత కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతాను నేను. నా సినిమాలో వాళ్ళ ఉన్న విజువల్స్, ఇప్పుడు మా సినిమాలో ఉన్న విజువల్స్ లాస్ట్ 20-25 years లో ఎప్పుడు బాలకృష్ణ గారి సినిమాలో విజువల్స్ అలా లేదు. సినిమా పరిశ్రమ మీద ప్లస్ గానీ మైనస్ గానీ ఉండే అవకాశం ఉందా? రీసెంట్ డెవలప్మెంట్ అంటే దేని గురించి? అల్లు అర్జున్ గారి అరెస్ట్ బయటకు రావడం. సార్ ఒక్క డాకు మహారాజ్ గురించే మాట్లాడుకున్నాం ప్లీజ్. నేను అందుకే పేరు చెప్పలేదు కదండి. నాకు రీసెంట్ డెవలప్మెంట్ అంటే సినిమా మీద ఏమైనా అది ప్రభావం అసలు వద్దు సార్, అసలు ఆ ఎలిమెంట్ లేదు. పోస్టర్స్ చూస్తే మళ్ళీ చైల్డ్ సెంటిమెంట్ ఉంది, పాప సెంటిమెంట్ కనిపిస్తుంది పోస్టర్. గత సినిమా కూడా బాలకృష్ణ గారి సినిమాలో కూడా ఎపిసోడ్ ఉంది. సో అది మొత్తం ఎంటైర్ సినిమాలో ఉంటుంది, ఒక ఎపిసోడ్ కింద ఉంటుంది. అదే చెప్పాను కదండి, సినిమా మొత్తంలో బ్యూటిఫుల్ ఎంటర్టైన్మెంట్, పాప ఎమోషనల్, అలానే మిగతా యాక్టర్సెస్ లైక్ శ్రద్ధా శ్రీనాథ్ గారు కావచ్చు, ప్రజ్ఞ కావచ్చు, అలానే బాబీ డేల్ కావచ్చు, అందరికీ ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్లే ఉంటుంది.